అహోబిలం లక్ష్మీనరసింహ స్వామి సాక్షి చెప్తున్నాను. సినిమా సూపర్ హిట్ అండి. మొత్తం 2026 అయితే మొత్తం ఆక్రమించేశారు. ఇంకా మెగా ఫ్యామిలీ అయితే ఇంకా చిరంజీవి గారు అడుగుపెట్టారు. ఇంకా పెద్ద అయితే ఇంకా మీకు చూడక్కర్లేదు. మొత్తం ప్రపంచానికి వ్యాపించింది పేరు అయితే. మళ్ళీ కొరియన్ కనకరాజు అయితే ఫుల్ కామెడీ అనమాట. చాలా బాగుంది. అంటే ఇంకా పెద్దనాన్న మామ తగ్గట్టు అల్లుడు అన్నట్టు సినిమా అంతా కూడా మంచి కామెడీ అయితే పండించారు. అంటే హీరో విలను భలే పండించి అంటే ఒకడే మన హీరో గారే విలను అంటే ఎలా వచ్చారు, ఎలా పరకాయ ప్రవేశం చేశారు అనేది మీరు తెర మీద అయితే చూడండి. సినిమా అయితే చాలా బాగుంది. మా సునీల్ గారు అలాగే బలగం భీమ ఆయన ఉన్నారు, మన సంక్రాంతి మన పొట్టోడు ఉన్నాడు. ప్రతి ఒక్కళ్ళు కూడా కామెడీ బాగా చేస్తారు. సత్యయ్య గారు అయితే సినిమా అంతా నీవిడే ఆయనే మంచి కామెడీ చేశారండి. బాగా నవ్వు వచ్చింది. ఖచ్చితంగా అంటే ఫ్యామిలీ మటు నేను ఒక్కనే వచ్చి ఫీల్ అవుతున్నాను. ఖచ్చితంగా మా ఫ్యామిలీ ఐదుగురిని తీసుకొస్తాను. మంచి సినిమా కొరియన్ కనకరాజు అన్న ఇప్పుడే కొరియన్ కనకరాజు సినిమా చూడడం జరిగింది. చాలా మంచి మూవీ అన్నమాట. సో మన స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు ప్రతి సెకండ్ కూడా నవ్వుతూనే ఉంటాము. సో ఇలాంటి హర్రర్ సినిమాలో కామెడీ పెట్టడం అంటే ఎక్కడ జరగదు. సో కొన్ని సీన్స్ మనం భయపడుతుంటాడు, కానీ ఆ సీన్ కట్టి అప్పుడే నవ్వుతుంటుంది అనమాట. సత్య గారి యొక్క పర్ఫార్మెన్సు, వరుణ్ తేజ్ యొక్క పర్ఫార్మెన్సు, రితిక యొక్క పర్ఫార్మెన్సు, మెయిన్గా చెప్పాలంటే సినిమాటోగ్రఫీ అన్న అద్భుతంగా సినిమాటోగ్రఫీ. మెయిన్ తమన్ యొక్క బీజం పడుతున్న ప్రతి సెకండ్ కూడా ఏమన్నా అనిపిస్తుందా. సో నిజంగా చాలామంది ఏదో ట్రై చేసి ఉంటారు అనమాట, లైక్ హర్రర్ వర్కౌట్ అవుతుంది కానీ ఈ సినిమా ద్వారా వర్కౌట్ అయింది. సో హర్రర్ విత్ కామెడీ చాలా అద్భుతంగా వర్కౌట్ అయింది. సో మెయిన్ చెప్పాలంటే క్లైమాక్స్ సీన్ చాలా గొప్పగా ఉంటుంది, ఇంటర్వల్ సీన్ చాలా గొప్పగా ఉంటుంది. సో మీరు అందరూ కూడా ఓజీ సినిమా చూసినప్పుడు ఆ కొరియన్ ఫైట్స్ మనం చూసినప్పుడు అరే ఓజీ 2 కోసం వెయిట్ చేయాలేమో అన్న ఫీలింగ్ పెట్టుకోకండి. ఓజీ 2 సినిమా అని చెప్పొచ్చా అంత అంటే కొరియన్ ఫైట్ సీన్స్, కొరియన్ లాంగ్వేజ్, సో మొత్తం అంటే కొరియన్లో తీసుకున్న సినిమా అనమాట. సో విజువల్స్, వండర్స్ అన్నీ కూడా చాలా కొత్తగా అనిపిస్తుంటుంది. సో ఎట్టకెళ్ళకైతే నల్గొండ గదర్ సాంగ్ కూడా సినిమా చాలా ప్లేస్ అని చెప్పొచ్చు అనమాట. సో వేరే లెవెల్ పర్ఫార్మెన్స్ చాలా ప్రతి ఒక్కరు కూడా వాళ్ళ యొక్క కర్తవ్యాన్ని నెరవేర్చారని చెప్పొచ్చు. నాకు చాలా బాగా నచ్చింది. టమాటా జొమాటా సినిమా అదిరిపోయిందన్నమాట. వాచింగ్ పౌడర్ సినిమా చూడకపోతే మీకు కర్మ వచ్చి సినిమా చూడాలి మనస్ఫూర్తి కోరుకుంటాను. థ్యాంక్ యూ. అమేజింగ్. వెరీ నైస్. సత్య ఇంకా హీరో ఇద్దరు హైలైట్. మూవీయా చాలా బాగుంది, చాలా అంటే చాలా బాగుంది. అరే మ్యూజిక్, బ్యాక్గ్రౌండ్ స్కోర్ అన్నీ బాగున్నాయి. నవ్వుకున్నాం చాలా రోజుల తర్వాత. ఇట్లాంటి సినిమాలు తీస్తే బెటర్. చాలా బాగా చేశాడు. యాక్టింగ్ చాలా వెరీ న్యాచురల్గా ఉంది. బాగా ఎంజాయ్ చేస్తాను. వర్త్ వాచింగ్. సత్య కామెడీ బాగుంది సినిమాలో. సత్యదే కామెడీ, దానితో వరుణ్ తేజ్ సపోర్ట్ కూడా బాగుంది. హీరోయిన్ అది లైట్ అంతే సింపుల్గా వెళ్ళిపోయింది. బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ మరి ఓజీ లాగుంది. అంటే దాంట్లో మధ్యలో లెనిన్ మ్యూజిక్ కలిసిందంటున్నారు, మీరేమంటారు? కొంచెం మిక్స్డ్ మ్యూజిక్ ఉంది, కానీ ఎక్కువ ఓజీ మ్యూజిక్ లా ఉంది. బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కొద్దిగా మైనస్, కానీ ఓవరాల్గా సినిమా కామెడీ మడిగా బాగుంది. ఫ్యామిలీ తెలిసి చూడొచ్చు. సూపర్ సినిమా, బాగుంది ఫ్యామిలీ సినిమా. బాగుందన్న, సూపర్ ఉందన్న, సూపర్ ఉంది అసలుకి బాగుంది. సూపర్ ఉంది. అటు హీరో లాగా బాగుంది, విలన్ లాగా కూడా బాగుంది. చాలా బాగుంది, డిఫరెంట్గా చూపించారు. బాగుంది అన్న. ఇప్పుడే కొరియన్ కనకరాజు అనే సినిమా చూసిన చాలా అంటే చాలా బాగుంది. ఎప్పుడు కని విని ఎరగని ఒక దైజాం కథ అయితే మన కళ్ళకు ముందు చూపించాడు. నిజంగా చెప్తున్నా, ఓజీతోని బాబా హిట్ కొడితే సంక్రాంతికి వస్తున్నాంలో చిరంజీవి గారు రఫ్ ఆడిస్తే, పెద్ద సినిమాలో రామ్ చరణ్ గారే హిట్ చూస్తే, ఇప్పుడు కొరియన్ కంకరాజ్ సినిమాలో లైక్ బ్లాక్ బస్టర్ కి కేర్ ఆఫ్ అడ్రస్ అయిపోయాడు. సో ఓవరాల్ గా చెప్తున్నా, సినిమా అయితే వేరే లెవెల్లో ఉంది. ఒక కొరియన్ కంకరాజ్ సినిమాలో మీకు పవన్ కళ్యాణ్ కనిపిస్తాడు ఓజీ స్టైల్తోని, చిరంజీవి కనిపిస్తాడు పున్నమి నాగ స్టైల్తోని. నిజంగా మిర్లప్పగా గాంధీ గారు మీకైతే నిజంగా చెప్తున్నా, మీకు దండం పెట్టినా అసలు తప్పులేదు. అసలు మహాత్మా గాంధీ భారతదేశానికి స్వతంత్రం తీసుకొస్తే, ఈ మిర్లప్పగా గాంధీ అయితే మెగా అభిమానులకి స్వతంత్రం తీసుకొచ్చింది చెప్పాలి. రితికా నాయక్ గారు నిజంగా రామ్ చరణ్ నాయక్ సినిమా చూస్తుంటే ఎంత కనుల విందుగా ఉంటుందో, అదే రితికా నాయక్ గారి పర్ఫార్మెన్స్ చూస్తుంటే అసలుకి సూపర్ అంటే సూపర్ ఉంటుంది. నిజంగా మెగా అభిమానులకి ఒక పండగ వాతావరణం తీసుకొచ్చిండు వరుణ్ అన్న అని చెప్పుకోవచ్చు. అందరు అంటారు నందమూరి తమన్ అని, కాదు కొన్ని దళ తమన్. ఇప్పుడైతే కళ్ళకు తాగట్టు ఆ బీజం కొడతాడు, రా సాగుమ్మాడే అని చెప్పేసి పాట ఉంది. సూపర్ అంటే సూపర్. సో ఓవరాల్ గా చెప్తున్నా, మెగా అభిమానులకు పండగ అంటే పండగ. కొరియన్ దేం వచ్చేసింది పోయా ఆ సినిమా చూస్తానని చెప్పి పడిపోయింది పోయా, అంతే పోయా.
హర్రర్ ఫస్ట్ కనిపించాడు ఈ సినిమాలో పవన్ కళ్యాణ్ గారు కనిపించారు. ఓజీ సినిమాలాగే ఉన్నాడు పోయి అప్ప ఓజీ సినిమా ఒక పక్క చిరంజీవి లాగా ఒక పక్క పవన్ కళ్యాణ్ లాగా ఒరునన్న యాక్టింగ్ అయితే ఎర్రగా చేసాడు పోయి అంతేనా. మెయిన్ హైలైట్ అంటే హర్రర్ అండ్ కామెడీ అనమాట. హర్రర్ కామెడీ సస్పెన్స్ థ్రిల్లర్ ఓరో నాయన సినిమా మొత్తం ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు ఫుల్ ఎంటర్టైన్మెంట్ అయితే. సత్య గారు కామెడీ అయితే కామెడీ టైం మాత్రం వేరే లెవెల్ ఉంది, సూపర్గా ఉంది అవుతుంది. సత్య గారు ఈ సినిమాతో ఆయన ఇంకా పెద్ద సినిమాలన్నింటిలో ఆయన ఒక నెంబర్ 1 కామెడీ అయితే ఫిక్స్ అయిపోవచ్చు. అలాగే మన వరుణన్న యాక్టింగ్ మాత్రం వేరే లెవెల్ పోయాక మొదటి నుంచి అంటే ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు వరుణన్న యాక్టింగ్ గుర్తు వస్తుంది. అంటే సినిమా చూస్తున్నంత సేపు ఒక హర్రరు, ఒక థ్రిల్లరు, ఒక రొమాంటిక్ మొత్తం కలిపి కుమ్మేసాడు అంతే. పాప ఏం చేసాడు పోయి ఫైటింగ్లో, ఆ ఫైటింగ్లు కానీ ఆ కామెడీ కానీ వచ్చేసి కూడా కానీ ఏమేమో పాసలు పోయి ఆ కొరియానా ఘోరం వచ్చే మాట్లాడే పోయా కొరియన్ వచ్చేస్తా నాకు కూడా. ఎక్కువ సీన్లు ఎక్కడంటే కొరియాలోనే ఉంటాయి ఎక్కువ. సినిమా మొత్తం కొరియన్ సినిమా. ఇది తెలుగు సినిమానా కొరియన్ సినిమానే మీకు భ్రమవుతూ